ఆయన అంటున్నాడు నిన్ను విడిపిస్తాను అని. మన భారతదేశ చరిత్రను జ్ఞాపకం చేసుకుంటే ఇది పండుగ. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన దినాన ప్రతి పౌరుడిగా ఈ కార్యం చేస్తాం. మన ప్రజలు సంబరపడతారు. కొన్ని సంవత్సరాలుగా సంఖ్యల మధ్యలోనూ, ఇరుకుల మధ్యలోనూ, సమస్యల మధ్యలోనూ నలిగిపోయాం. ఆ తర్వాత మన పెద్దలు చాలామంది ప్రయాసపడి, అప్పటి తరమంతా ప్రయాసపడితే ఈ స్వాతంత్రం కలిగింది. ఈ స్వాతంత్రం దేశానికి కలిగాక ఎంత సంబరపడ్డామో మీకు ఒక మాట చెప్పాలి. దేశానికి స్వాతంత్రం కలిగిన తరువాత మనం చాలా సంబరంగా ఉన్నాం. అలాగే ఆత్మీయ జీవితానికి కూడా ఒక స్వాతంత్రత విడుదల కావాలి. పరాయి వాళ్ళ దేశంలో దేశం ఉన్నట్టు దేవుడి చేతిలో లేకుండా చాలామంది సాతాను చేతిలో, దుష్టుని చేతిలో ఉండిపోయారు. ఇప్పుడు దేశానికి స్వాతంత్రం వచ్చినట్టుగా మనకు సాతాను చేతులోంచి విడుదల కలిగిస్తాను అని ఆకాశమందున్న దేవుడు మాట ఇస్తా ఉన్నాడు. కనుక ఈ వాగ్దానాన్ని చేత్తో పట్టుకొని, అయ్యా నా ఇంట్లో 7 ఉన్నారు, 3 ఇంకా విడుదల పొందలా అని మీరు అనుకుంటే వాళ్ళ సంఖ్యలు వీడగొట్టేటట్టుగా ప్రభు కార్యాన్ని ప్రారంభించబోతున్నాడు.